సూర్యాపేట జిల్లా ఆత్మకూరులోని ఏనుభాములలో ఓ కుటుంబం వినూత్న నిరసన తెలిపింది. గ్రామానికి చెందిన పాండురంగ తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గుడిసె వేసుకుని ఆందోళన చేపట్టాడు. తమ పూరె గుడిసెను చూపిస్తూ ప్యాలెస్ ఉందని, ఇందిరమ్మ గ్రామ కమిటీ తన పేరును తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తన పేరు వచ్చిందని, 3 సార్లు అధికారులు సర్వే కూడా చేశారని పాండురంగ తెలిపాడు. చివరకు లిస్టులో తన పేరు లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కూలి పనులు చేసుకుంటూ 3 కూతుళ్లతో జీవిస్తున్నానన్న పాండురంగ సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎవరు పట్టించుకోలేదు. నా సంతానం వీడియో సార్ నాకు. మరి నేను నా బాధను ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళెవరు పట్టించుకోవట్లేరు. ఆడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పల్లెరు అరే బాబు మీరు పేదవానికి పెట్టా అన్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ సోదరులతో వీళ్ళు చూసుకుంటారు సార్. అప్లికేషన్ పెట్టమంటే పెట్టారు. అప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినాక 3 టైమ్స్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ సర్వే చేసుకొని వెళ్ళారు. 3 టైమ్స్ గట్రా ఇల్లు వచ్చిందని చెప్పారు మీకు. అయితే మా నాన్న వెళ్ళి ఇల్లు వచ్చినాక లాస్ట్ ఫైనల్ గా ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మాకు ఇల్లు రాలేదని చెప్పారు. అసలు మాకు ఇల్లు ఎందుకు రాదు, మేము పూరి గుడిసెలో ఉంటున్నాం. అసలు మా నాన్న ఇల్లు రాలేదని ఈ రోజు ఏం చేశాడంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా డాడీ ఈ రోజు పూరి గుడిసె వేశారు. మాకు వర్షాకాలం వస్తే మేము 3 ఆడపిల్లలం అక్కడ మాకు తలదాచుకుంటానికి గట వానస మొత్తం గురిసిపోయింది. మేము ఎక్కడ ఉండాలి మరి? ఇప్పుడు మాకు ఇల్లు కావాలి, మాకేమొద్దు. మా నినాదం ఏంటిదంటే ఇప్పుడు ఇల్లు ఒక్కటే కావాలని మాకు కావాలి. ఇప్పుడు 3 ఆడపిల్లల ఆయన ఫస్ట్ లిస్ట్ లోనే మా నాన్న పేరు వచ్చింది. ఆయన మాకు ఎందుకు ఇల్లు ఇవ్వరు? మీరు ఫస్ట్ లిస్ట్ లోనే మా నాన్న పేరు వస్తే ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనే మా నాన్నది ఇల్లు పోయింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులోని ఏనుభాములలో ఓ కుటుంబం వినూత్న నిరసన తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, నిరుపేదలైనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపడుతుంది. అయితే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం ఏనుభాముల గ్రామానికి చెందినటువంటి కలకోట్ల పాండురంగ నిరుపేద అయినప్పటికీ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నప్పటికీ అతనికి ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్ట్ లో పేరు వచ్చినప్పటికీ కూడా అతనికి ఇందిరమ్మ ఇల్లు దక్కకపోవడంతో అతను నిరసన చేపట్టాడు. గ్రామ పంచాయతీ ఎదుటనే మరో పూరి గుడిసె వేస్తూ వినూత్న రీతిలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. అయితే గ్రామానికి సంబంధించి 1800 కుటుంబాలు 1800 జనాభా ఉన్నప్పటికీ 33 ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరయ్యాయి. మొదట లిస్ట్ లో కలకోట్ల పాండురంగ పేరు వచ్చింది. అయితే తాజాగా లిస్ట్ లో పేరు లేదు. నెక్స్ట్ లిస్ట్ లో పేరు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనైనటువంటి పాండురంగుడు గ్రామ పంచాయతీ ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టారు. పాండురంగుడు నిత్యం కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి 3 ఆడపిల్లలే. అయితే ఉన్నటువంటి పూరి గుడిసె కూడా ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు నీరంతా కూడా కురిసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తడిచిపోయేటువంటి దీన స్థితిలో ఉన్నాడు. అయితే మొదటి లిస్ట్ లోనే తనకు పేరు ఉన్నప్పటికీ ఎందుకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైన ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కొద్దిసేపటి క్రితం మనం ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సూర్యాపేట ఆర్డీఓ అదేవిధంగా ఎంపీఓ మాట్లాడడంతో లిస్ట్ లో పేరు వచ్చిన మాట వాస్తవమే కానీ మరో 1 వారం రోజుల్లో అతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని చెప్పేసి అయితే మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.